అంటే కొంతమంది డైరెక్టర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ మన వర్క్ నమ్మితే ఎంతో కొండంత భారం తీసి పక్కన ఇప్పుడు పెట్టేసినట్టు. మనకు ఒక 1000 మంది బయట జనం అంటే అది మనకి కావాలి ఖచ్చితంగా. మీరు బాగా చేస్తారు, బాగా చేస్తారని. కానీ ఒక డైరెక్టర్ మన దాన్ని గుర్తించినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. అంటే ఒక ప్రొఫెషనల్ మనకు చెప్పారు కదా, మనం ఓకే, మనం ప్రూవ్డ్ అనేది అప్పుడు వస్తుంది ఫీలింగ్. బయట ఎంతమంది చెప్పినా ఓకే, సరే వాళ్ళకి నచ్చుతుంది అన్నంత వరకు ఉంటుంది. అంటే మనకి వర్క్ ఇవ్వాల్సిన వాళ్ళకి నచ్చాలి కదా మెయిన్ అనేది. ఆయన చెప్పిన డైరెక్టర్స్ చాలామంది చెప్పారు. పవన్ సాధనేని గారు ఆయనతో కూడా ట్రావెల్ చేస్తుంటారు. ఆయన మ్యాక్సిమం స్కోప్ ఉన్న చోటల్లో ఆయన కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు యూట్యూబర్స్గా స్టార్ట్ చేసిన వాళ్ళ కెరియర్ సుహాస్ కానీ, సందీప్ కానీ, మీర్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. మన ఐ డ్రీమ్లో లాలోకి వాళ్ళు కానీ, సిపిడి వాళ్ళు. కొంతమంది ఒక స్టెప్ పైకి వెళ్ళారు, కొంతమంది అనుకున్న దానికన్నా పైన ఉన్నారు, ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక పాత్, స్పెసిఫిక్ పాత్ అనేది దొరికింది, ఒక యాంకర్ అనేది దొరికింది, దాన్ని పట్టుకొని పైకి వెళ్తున్నారు. అంటే ఈ గ్యాప్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీదే తీసుకుంటే, మీకన్నా ఒక 2-3 ఇయర్స్ ముందే కొంతమంది లీప్లోకి వెళ్ళిపోయారు కెరియర్ వైజ్. మీకు అప్పుడైనా కంగారు పడడం కానీ, లేకపోతే కొంచెం ఆలోచనలో పడడం కానీ ఏమైనా జరిగిందా? అరే మనకెప్పుడు రా, లేకపోతే మనకెంత టైం పడుతుంది అని? అంటే నేను పెరిగిన వాతావరణం వల్ల ఏమో నాకు తెలియదు కానీ, అంటే బాగా లోలో నుంచి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఎప్పుడు బెటర్గా అంటే నేను ఎప్పుడు అదే చూసుకుంటా. అంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము అనేది గుర్తొచ్చినప్పుడు నాకు ఇవన్నీ పెద్ద బాధ అనిపించదు. అంటే అనిపించినా కూడా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోతాను. స్టార్టింగ్ పాయింట్ నాది ఏంటి అనే చోటకి వెళ్ళిపోతాను. స్టార్టింగ్ ఏంటి, ఇప్పుడు ఊళ్ళో ఉండి అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుకొని ఆ స్టేజ్ నుంచి వచ్చాను. నేను పేపర్ వేసేవాడిని, బట్టల షాప్లో పనిచేసేవాడిని, లేకపోతే అంటే ఇవన్నీ చదువుకున్న టైంలోనే. అవన్నీ నా ఖర్చులకి. అంటే నేను ఏదైనా ఒక మంచి నాకు నచ్చిన డ్రెస్ కొనుక్కోవాలంటే ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా నేను పనులు చేసుకొని అవన్నీ గుర్తొస్తాయి. అపార్ట్మెంట్స్ పైకి ఎక్కి లిఫ్ట్ దగ్గర పెడతారు, పేపర్ బాయ్ ఎక్కడానికి లిఫ్ట్ యూజ్ చేయకూడదు అంటారు. ఆ స్టెప్స్ మీద ఎక్కువ పేపర్ అవన్నీ వేసుకోవడం అన్నీ ఒకసారి ఆ ఊరంతా గుర్తు తెచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ ఏంటి ఇది. ఓకే, అంటే ఏది కూడా వర్క్ చేసింది ఎక్కడికి పోదు, కష్టపడింది ఎక్కడికి పోదు. ఏదో ఒక రోజు దానికి పే ఆఫ్ ఉంటుంది. నేను అదే నమ్ముతాను. నేను ఎక్కడ ప్రాపర్ మీది? మాది వెస్ట్ గోదావరి అండి, పాలకొల్లు మాది. ఎడ్యుకేషన్ అక్కడ డిగ్రీ అండి. డిగ్రీ తర్వాత హైదరాబాద్ అంతే. డిగ్రీ తర్వాత కొంచెం అక్కడ ఊళ్ళో కొంచెం వేరే చిన్న చిన్న జాబ్స్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చింది మాత్రం మెయిన్ యాక్టర్ అవుదామని వచ్చాను, కానీ స్టార్టింగ్ అకౌంటెంట్గా చేశాను. అకౌంటెంట్గా చేసిన తర్వాత అది చేసేవాడిని, కానీ ఈ ట్రయల్స్ మాత్రం ఆపలేదు. దొరికినప్పుడల్లా సాటర్డే సండే కానీ లేకపోతే సండేస్ తిరుగుతూ ఉండేవాడిని. కంప్లీట్ ఇటు మనం ఓకే అనుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి. ఎప్పుడు కంప్లీట్గా క్విట్ చేసి ఇంకా యాక్టింగ్ వైపే అని అనుకున్నారు? అది నీకు నౌక ఫ్యాక్టరీ టచ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ని మనం అంటే మనకి ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండటం తప్పలేదు, కానీ బయట జనం కూడా మనల్ని నమ్మినప్పుడే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. యాక్చువల్గా ఈ వీడియోస్ అవి వెళ్తున్నప్పుడు ఓకే, యాక్టర్గా గుర్తించినప్పుడు ఓకే మనం యాక్టర్, జనాలకు నచ్చుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని మీద ఒక ఎర్నింగ్ కూడా కావాలి కదా, అదొకటి ఉంటే సరిపోదు. ఆ ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అది మానేసి కంప్లీట్గా ఇటు దిగిపోయాను. బట్ ఫినాన్షియల్లీ ప్రాబ్లం రాలేదా? యూట్యూబ్లో స్టార్టింగ్లో ఓకే ఉండే కానీ, బట్ తర్వాత రెవెన్యూస్ పడిపోవడము, యూట్యూబ్ రెవెన్యూస్ డిక్రీజ్ చేయడము, తర్వాత కరోనా పీరియడ్, ఫినాన్షియల్లీ ప్రాబ్లం రాలేదు? యాక్చువల్గా అయితే ప్రాబ్లం వచ్చిందండి చెప్పాలంటే, కొంచెం ఎక్కువనే. అంటే నేను యాక్చువల్గా విషయం ఏంటంటే, నేను ఇది స్టార్టింగ్లో నాకు మ్యారేజ్ అయిపోయింది. అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాతే నేను యూట్యూబ్కి వచ్చాను. ఈవెన్ నౌక ఫ్యాక్టరీలోకి వచ్చేటప్పటికి నాకు మ్యారీడ్ నేను. నౌక ఫ్యాక్టరీ కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గానే రన్ అయ్యేది. ఏది కంటెంట్ వైజ్ బాగుండేది, పేపర్లో వచ్చింది మా గురించి, అప్పుడు మీడియాలో అంతా కొంచెం హల్చల్ అయ్యేది, అంతా బాగానే ఉంది. కానీ రెవెన్యూ వైపు నుంచి అంతమందికి తను ఒకడే, కశ్యప్ తను ఒకడే పెట్టాడు, డబ్బులు తనే పెట్టుకొని దిగాడు. మేము అందరం ఏంటంటే జస్ట్ కంటెంట్ వైజ్ సపోర్ట్ చేసేవాళ్ళం అంతే. స్టార్టింగ్ ఎంప్లాయీ కూడా కాదు. ఒక టైంలో తను పర్లేదు మనకి సపోర్ట్ ఉంది, నువ్వు మానేసే జాబ్ అని చెప్పి అన్న తర్వాత నేను మానేశాను. అకౌంటెంట్గా చేసేవాడిని. అంటే ఫ్యామిలీ ఉంది కదా, కొన్ని రోజులు ఆలోచించుకున్నా కానీ తర్వాత ఓకే చెప్పాడు కదా మానేశాను. అది ఏమైందంటే రాను కొన్నాళ్ళు అయిన తర్వాత ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయిపోయింది తనకి. ఫ్యామిలీ కూడా ఉంది నాకు ఓకే, తన అంత మెయింటైన్ చేయాలి కదా మా రైటర్స్ని, వెయిటర్కి. తనకి ఎర్నింగ్స్ అయ్యి ఆగిపోయినాయి.
ఎర్నింగ్స్ ఫండ్స్ మొత్తానికి తనకు ఆగిపోయిన టైంలో తను ఏం చేయలేకపోయాడు. నాకు అప్పుడు ఏంటంటే వెనక్కి వెళ్ళలేను, మళ్ళీ అకౌంటెంట్ జాబ్కి వెళ్ళా. మనకి కొంచెం ఒక్కసారి ఐడెంటిటీ వచ్చినా తిరిగి వెనక్కి వెళ్ళి వేరే జాబ్ మనం చేసుకోలేం. కరెక్ట్. అప్పుడు కొంచెం సఫర్ అయ్యాను బాగా, ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని. ఎందుకంటే సిచ్యువేషన్ అది, తను కూడా మనం ఏం అనలేం కదా. ఇంకా మనం ఆపేస్తాం కంటెంట్ అన్నాడు. ఆ టైంలో జస్ట్ అప్పుడే తమిళ మీడియా తోటి ఆ సిరీస్ కొలాబ్ అయ్యి, బ్రేకప్ కన్సల్టెంట్ సిరీస్ తమిళతో కొలాబ్ అయ్యి చేస్తున్న వర్క్ అనమాట అది. ఓకే. అక్కడ హర్ష బాస్ అని ఆయన నా వర్క్ అది చూసారు, కొన్ని నేను డైరెక్ట్ చేసినప్పుడు అది చూసి ఇలా ఆగిపోయిందన్న అంటే, యాక్చువల్ నేను ఎప్పుడో అడుగుదాం అనుకున్నాం మేము, ఇలాగ ఇక్కడ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా అని చెప్పి అన్నమాట. అంటే రైటింగ్ డైరెక్షన్ కూడా చేసుకోవాలని అంటే ఓకే అని చెప్పని అలా వాళ్ళ దగ్గరికి కొన్ని కాన్సెప్ట్లు చెప్తే ఓకే చేశారు. అక్కడ ఓకే అయిపోయింది. తర్వాత మీరు అన్నట్టుగా అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో కొంచెం మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటే జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఓకే. కంటెంట్ వెళ్ళేది మామూలుగా, నాకు మంత్లీ నా శాలరీ నాకు పడేది, బాగానే వెళ్ళేది. ఇంకొంచెం మళ్ళీ ఇంకొక స్టెప్ ఎదగాలనుకుంటాం కదా, ఆ మూమెంట్లో మళ్ళీ ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ మారాను, ఇన్ఫినిటమ్కి మారిపోయాను. ఇన్ఫినిటమ్కి మారి కంటెంట్ వెళ్తుంది స్టార్ట్ అయిందంటే కరోనా అప్పుడు కూడా కొంచెం ఫేస్ చేసి ఉన్నాయి. ఇంకా తర్వాత అలా పిఎఫ్ మనీ, ఇంకా అలా గోల్డ్ అది పెట్టుకొని ఇంకా ఆ టైంలో అందరూ పడిందే కదా, వాళ్ళు మొత్తం ఒకసారి పాజ్ బటన్ అయిపోయింది. ఇంకా అట్లా ఇప్పుడు మళ్ళీ ఓకే అంత సెట్. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ప్రసాద్ గారితో కలిసి యాక్ట్ చేయడం అనేది, ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ వైజ్ అంతా సెట్టా? ఇప్పుడు ఇన్ఫినిటమ్లో చేస్తున్నాను, ఆల్రెడీ నాకు ఛానల్ ఉందండి. ఓకే. జల్సా రైడ్ అని జేడీవీ అనే పేరుతోటి ఛానల్ ఉంది. తర్వాత ఏంటంటే నాకు ఒక కంటెంట్ చేస్తుండే ఒక యాక్సిడెంట్ అయింది, నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. దీని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో రైటింగ్ కూడా నేను కొంచెం పక్కన పెట్టి ఓన్లీ ఎప్పుడైతే అది రైటింగ్ నేను పక్కన పెట్టానో కంటెంట్ కొంచెం డౌన్ అయిపోయింది. అంటే ఓన్లీ యాక్టర్గా ఉందాం అనుకునే టైంకి ఇంకా అక్కడి నుంచి గ్యాప్ రావడం, అలా 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 వేరే వాటిలో చేస్తుండడం. ప్రసాద్ బెహ్రా వచ్చాడు ఆఫీస్కి, ఇక్కడికి వచ్చాడు, ఎప్పటి నుంచో ఇలాగ చేద్దాం అనుకుంటున్నాం కదా మన దాంట్లో ఇది అని అలా సెట్ అయింది. ప్రసాద్ బెహ్రాతో వర్కింగ్ ఎలా ఉంటుంది? ఫుల్ ఫన్ అండి, సరదాగా ఉంటుంది, నవ్వుకుంటూనే చేసుకుంటూ ఉంటాం. అంత ఎమోషనల్ సీన్ చేసినప్పుడు కూడా యాక్చువల్ బ్లోపర్స్ వస్తున్నాయి తన ఛానల్లో, మీకు అది చూస్తే అర్థమైపోద్ది. చాలా మందికి మీ వీడియోస్ ఇప్పుడు రిలాక్సేషన్ తెలుసా, మీ వీడియోస్ పెట్టుకొని వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ని కంపేర్ చేసుకుంటూ ఓకే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దాన్ని కూడా కొంచెం నవ్వుతూ దాటేయచ్చు అన్నది ప్రసాద్ బెహ్రా వీడియోస్లో చాలా బాగా. అవును, తనకి ఏంటంటే రైటింగ్ తనకి అలా సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక కామెడీ అంటే ఫుల్ కామెడీ వెళ్ళిపోతాం, లేదా ఎమోషనల్ కంటెంట్ అంటే ఎమోషనల్ వెళ్ళిపోతూ ఉంటుంది. తను ఏంటంటే ఇలా ఎమోషనల్ తీసుకెళ్తున్నప్పటికీ టక్కున ఒక జోక్ పడుతుంది, అది నచ్చుతుంది జనాలకి, ఆ ఫార్మేట్ నచ్చింది బాగా. దానివల్ల మీరు అన్నట్టుగా నిజంగానే అంటే చాలామంది చెప్తుంటారు కదా, అంటే ఏం బాధలు మర్చిపోతున్నారా నిజంగా అంటే మనకే అలాంటివి తీసుకున్నప్పుడు నిజంగా ఒకసారి ఆశ్చర్యం కూడా ఉంటుంది, ఏంటి మాట్లాడంటే ఏంటి గురి ఇంకా బాధలు మర్చిపోయేంత కంటెంట్ మనం ఇస్తున్నావా అని అంటూ ఉంటాడు.